హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. చూడండి, ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తూ ఉంటాం. మేము ఏ విధంగా చేస్తామనేసి ఈ వీడియోలో చూపిస్తాము. ఇక్కడైతే 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. దీని పేరేమి గీ నెయ్యి నెయ్యి 2 స్పూన్లు వేస్తానండి. దీన్ని చూపించు ఫస్ట్. ఏం వేను ఇవంతా బిర్యానీ మసాలాలను ఇవే హోల్ గరం మసాలా ఐటమ్స్ అండి. ఇవి చూడండి, అన్నీ ఉన్నాయి ఇందులో. యాలక్కి, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, దీని పేరేమో నాకు రాదండి. ఇప్పుడైతే వేస్తున్నాను. ఇంకా చికెన్ అయితే 1 కేజీ ఉందండి. బాగా మ్యారినేట్ చేసి పెట్టింటాము. కొత్తిమీర, పుదీనా, అల్లం తెల్లగడ్డల పేస్టు, తర్వాత బిర్యానీ మసాలా, పెరుగు అంతా వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టింటామండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నామండి. కాస్తంత పసుపు వేస్తున్నానండి. కాస్త లెమన్ వేస్తానండి. చూడండి, వాసన అయితే చాలా గమ్మని వాసన అయితే భలే వస్తూ ఉందండి నిజంగా. ఫ్రెండ్స్, ఇవి గోల్డ్ కలర్ రావాలి, అంతవరకు వేగాలి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అందులో చికెన్లో వేసి కలిపి పెట్టాం కదండి, అందుకు. టమాటా వేస్తున్నామండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాను. ఎంత హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసినామా? హాఫ్ అన్ అవర్. 1 కేజీ చికెన్ అండి. ఇప్పుడు చూడండి, ఒక 10 నిమిషాలు ప్లేట్ అయితే మూసి పెట్టేస్తామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా మూత తీసి ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగంట ఏడుస్తుందండి. నేను కరెక్ట్ టైంకి అయితే తీసాను. అక్కడ దిగువ అడుగు లైట్గా అంటింది. ఇదిగోండి, 10 నిమిషాలు అయింది. ఆయిల్ కూడా పైకి తేలింది చూడండి. ఇప్పుడైతే బియ్యం వేస్తామన్నమాట. నానబెట్టిండే బియ్యము. ఇదిగోండి, ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకోవాలి బియ్యం అయితే. చూడండి, ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసులు బియ్యం పెట్టామండి. 4 గ్లాసుల నీళ్లు మేము అల్టికెత్తుకొని ఒక గిన్నెలో పోసుకున్నాను. ఎట్లుందన్నా? బాగుంది, చాలా బాగుంది. అవునా? కలర్ పోటీ వేద్దామా? వద్దు కదా, నో కలర్స్. చాలా బాగుందండి. టేస్ట్ అయితే చూసాము. ఇంకా ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత విజల్ వేసామంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడే విజల్ పెట్టేసామంటే అడుగున చికెన్ అంతా కొంచెం కాస్త మాడిపోతుంది. అందువల్ల ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే మనం విజల్ పెట్టామంటే కాస్త బిన్నెగా అవుతుంది, అడుగంటదు ఫ్రెండ్స్. ఒకే విజిల్ అవేనా? ఒకే విజిల్ అన్న, ఒకే విజిల్ అండి నేను వదిలేదైతే. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తూ ఉన్నాము. విజిల్ పెట్టేస్తాము. ఒక విజిల్కి మాత్రమే వదులుతామండి. అలాగే కొత్తిమీర, పుదీనా అంతా స్టార్టింగ్లోనే మనము మిక్స్ చేసి పెట్టేసామండి. ఇప్పుడంతా వేసేలేదు. తిరగా చేస్తే అవంతా జాస్తి అవుతుంది అనేసి వేస్తలేదు. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి. చూడండి, బిర్యానీకి పెరుగు బజ్జీ రెడీ చేసింది అను.
ఏమన్నా భలే చేసిండవు కదనా. బాగుందా వేణు? టమాటా వేసిండవు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డనా, చాలా బాగుందండి. అలాగే ఇప్పుడైతే చికెన్ గ్రేవీ చేస్తాము. బిర్యానీ విజల్ వచ్చిన తర్వాత చూపిస్తామండి. అది గ్యాస్ పోవాలి కదా, అప్పుడు చూపిస్తాము. ఇప్పుడైతే చికెన్కి రెడీ చేస్తామండి, చికెన్ గ్రేవీకి. చూశారు కదండి బిర్యానీ ఎలా వచ్చింది అనేసి. సూపర్గా అయితే వచ్చిందండి, వాసన అయితే అదిరిపోయింది అంతే. ఇప్పుడు ఇది అంతా కలిపెట్టేటప్పుడు అవ్వ వాళ్ళకు వడ్డిద్దామండి అక్కడే. ఇప్పుడే కలిపెట్టామంటే ఆ స్మెల్ అంతా తగ్గిపోతుంది. అవ్వ వాళ్ళు తినేది ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాము, ప్లీజ్ చూడండి. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు.